హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మొబైల్ ఫాస్ట్గా రన్ అవ్వాలి అంటే ఏం చేయాలో చెప్తాను. దానికి 10 టిప్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు ఏంటో చూద్దాం. ఫస్ట్ టిప్, మొబైల్లో అవసరం లేని ఫొటోస్, వీడియోస్, ఫైల్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి. సెకండ్ టిప్, మొబైల్ క్లీనింగ్ యాప్స్ లైక్ బూస్టింగ్ యాప్స్ వంటి యాప్స్ ఉంటే డిలీట్ చేయండి. అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి పవర్ అండ్ డేటా కన్జ్యూమ్ చేస్తాయి. మొబైల్ స్లో అవుతుంది. థర్డ్ టిప్, కనీసం 2-3 డేస్కి ఒకసారైనా క్యాచ్ డేటా రిమూవ్ చేయండి. అది ఎలా అంటే డెమో చూపిస్తాను. మొబైల్లో ఏదైనా యాప్ను లాంగ్ ప్రెస్ చేసి ట్యాప్ ఇన్ఫో అని వస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ యూజెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే క్లియర్ డేటా, క్లియర్ క్యాచ్ అని వస్తుంది. క్లియర్ క్యాచ్ను ట్యాప్ చేయండి. ఇదే విధంగా మొబైల్లో మిగతా యాప్స్ని కూడా క్యాచ్ డేటా. ఫోర్త్ టిప్, యూట్యూబ్లో వాచ్ హిస్టరీ అండ్ సెర్చ్ హిస్టరీ క్లియర్ చేయాలి. అది ఎలానో డెమో చూపిస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేసి లైబ్రరీ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ హిస్టరీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ హిస్టరీ కంట్రోల్స్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు క్లియర్ వాచ్ హిస్టరీ, క్లియర్ సెర్చ్ హిస్టరీ అని మీకు కనిపిస్తుంది. క్లియర్ వాచ్ హిస్టరీని క్లియర్ చేయండి. సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయండి. ఇప్పుడు ఫిఫ్త్ టిప్, హై డేటా మరియు హై పవర్ కన్సప్షన్ ఉన్న యూజ్ చేయలేని యాప్స్ను డిలీట్ చేయండి. నెక్స్ట్ సిక్స్త్ టిప్, గూగుల్ ప్లే స్టోర్లో సెట్టింగ్స్లో నెట్వర్క్ పర్ఫార్మెన్స్ క్లిక్ చేసి ఆటో అప్డేట్ యాప్స్ ఆఫ్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి లోగోని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయిన నెట్వర్క్ పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేసి ఆటో అప్డేట్ యాప్స్ ఓపెన్ చేయండి. ఓవర్ ఎనీ నెట్వర్క్ ఓవర్ వైఫై డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ని మీరు క్లిక్ చేసుకొని డన్ అని ప్రెస్ చేయండి. అదేవిధంగా ఆటో ప్లే వీడియోస్ కూడా ఓపెన్ చేసి ఇది ఏదైనా ఆప్షన్లో ఉండుంటే దాన్ని డోంట్ ఆటో ప్లే వీడియోస్ను క్లిక్ చేసి డన్ అని ప్రెస్ చేయండి. నెక్స్ట్ సెవెంత్ టిప్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పైన ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేసినట్టయితే హిస్టరీ అని మీకు కనిపిస్తుంది. ఓపెన్ చేసి క్లియర్ బ్రౌజింగ్ హిస్టరీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళి లాస్ట్ అవర్ అనేసి ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి ఆల్ టైమ్ అని క్లిక్ చేసుకొని క్లియర్ డేటా అని ప్రెస్ చేయండి. ఈ విధంగా క్రోమ్ డేటాలో ఉన్న మీ హిస్టరీ అంతా క్లియర్ చేసుకుంటే స్పీడప్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ టిప్, కొన్ని మొబైల్స్లో ఫోన్ మేనేజర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. ఆప్టిమైజేషన్ చేయండి. ఆప్టిమైజ్ ఓకే, డన్ అని ప్రెస్ చేయండి. నెక్స్ట్ 9th టిప్, ఆటో బ్యాకప్ ఆప్షన్ ఆఫ్ చేయండి. దానికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ లాస్ట్కి వెళ్ళినట్టయితే యూజర్స్ అండ్ అకౌంట్స్ అని ఉంటుంది. డిజైజ్డ్ పర్సనల్ అకౌంట్ డేటా అనేది ఆన్లో ఉన్నట్టుగానైతే ఆఫ్ చేసుకోండి. ఇక లాస్ట్ టిప్ 10th టిప్ ఏంటంటే ఇది డేటా సేవింగ్ మరియు ఫోన్ స్పీడప్కి యూజ్ అవుతుంది. యాప్ను లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫో ఓపెన్ చేయండి. నెక్స్ట్ డేటా యూస్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి.
ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ డేటా ఆన్లో ఉంది, ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చి బ్యాటరీ యూసేజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా ఆఫ్ చేసుకున్నట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్లోని డేటా రన్ అవ్వదు. టిప్స్ కానీ ఫాలో అయినట్లయితే మొబైల్ 100% ఫాస్ట్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.